అంతేకాదు అధ్యక్ష, ఇది తెలంగాణ ఏ రకంగా రైజింగ్ అవుతుందో మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. యూపీ హయాంలో కన్నా ఎన్డీఏ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగినాయన్న సంగతి కూడా మరి ఒకసారి వారు చెప్పుంటే బాగుండేది అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్ ప్రసంగం పేర 21 నుంచి 23 వరకు కేంద్ర పన్నుల పంపిణీ విధానం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. మరి యూపీ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నులు 32% మాత్రమే ఉండేది అధ్యక్ష. అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మరి అప్పటి ముఖ్యమంత్రులు 2%, 3% పెంచమని అడిగితే కూడా ఎన్నడూ పెంచినటువంటి యూపీఏ ప్రభుత్వం, కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి 10% పెంచి 42%కి మరి చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అది 2021 నుంచి 26 వరకు మరి 41%గా మరి అది మరి 16 ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు మరి చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. దాదాపు 9-10% మరి ఈ ఫండ్ను పెంచిన తర్వాత కూడా డివోషనల్ ఫండ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మరి కేంద్ర ప్రభుత్వాన్ని దేశించడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు తెలంగాణ జిఎస్డిపిని పెంచి చూపించే ప్రయత్నం కేవలం 71,000 కోట్ల అప్పులు తీసుకురావడానికి మాత్రమే కనబడతా ఉంది తప్ప నిజంగా ఎక్కడ కూడా ఆ పెరుగుదల కంటికి కనబడతలేదు అధ్యక్ష. ఈరోజు మీరు ఒక్కసారి చూసినట్లయితే మొన్న చెప్పినట్టుగా మేము సాధించామని చెప్పుకున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి ఇవ్వమని. గత ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వం అడిగితే ఇవ్వని భూములు కూడా మరి మీరు అడిగితే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన సంగతి మీరు దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తే బాగుండేదని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. మరి ఈరోజు రక్షణ శాఖ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించి గత 10 ఏళ్ల కాలంలో 10 లక్షల కోట్ల మేరకు తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించిన సంగతి కూడా మీరు అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. కాంగ్రెస్ అభయహస్తం ఇప్పుడు శూన్యహస్తంగా, కపటహస్తంగా, కుటిలహస్తంగా, భస్మాసుర హస్తంగా మారిందని బడ్జెట్లో ప్రసంగంలో పేర 24 నుంచి 30 వరకు అభయహస్తం పేరుతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టుగా గోపాల్ చెప్పారు కదా అధ్యక్ష. మరి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తారని 15 నెలల క్రితం 2023 డిసెంబర్ 17న సభకు ఇచ్చినటువంటి మాటను మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు తప్పుతున్నారో మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అభయహస్తం పేరుతో 6 గ్యారెంటీల కార్డును ప్రధాన హామీగా ఇచ్చింది కదా అధ్యక్ష. అలాంటి హామీలకే నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే సభలో 23 డిసెంబర్ 17న అభయహస్తం గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి 15 నెలలు దాటినా ఇప్పటి వరకు ఆ ఊసే లేకపోవడం బాధాకరంగా ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ గెలిపించినటువంటి 6 గ్యారెంటీలను విస్మరించడం ఇది మోసం కాదా అధ్యక్ష అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే ఈరోజు నమ్మి నానబోస్తే బుచ్చి బూరలైనట్టుగా ఈ సామెత గుర్తుకొస్తా ఉంది అధ్యక్ష. అధికారిని కట్టబెట్టిన హామీలు తుంగలో తొక్కడమే మార్పు అంటే ఇదే నా అధ్యక్ష. మీరు మార్పు అంటే ప్రజలు మార్పు వస్తుందని చెప్పేసి ఈరోజు ఓటేసి గెలిపిస్తే ఈరోజు పూర్తిగా ప్రజల్ని విస్మరించి కేవలం మరి అప్పుల పాలు చేయడానికి మాత్రమే పనిచేస్తున్నట్టుగా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పు సాకారం చేస్తామని అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజల్ని అసంతృప్తి పాలు చేయడం ఇదేనా మార్పు అంటే అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అభయహస్తానికి చట్టబద్ధత కల్పించలే. మరి బిల్లును ఎప్పుడు సభలో పెడతారో మరి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ను ఆదుకున్న మహాలక్ష్మి బడ్జెట్లో మొండి చేయని అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం హామీలలో 6 గ్యారెంటీలు మొదటిది మహాలక్ష్మి పథకం అధ్యక్ష. ఇందులోని మొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని మరి వరుసగా 2 బడ్జెట్లో కూడా ఈ స్కీమ్కి ₹1 కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అలాంటి మహిళలకు అభయహస్తం ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పుడు మోసం చేస్తూ మళ్ళీ మొండి చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. రైతు భరోసాకు పథకానికి 18,000 కోట్లు, రైతు భరోసా గ్యారెంటీలో 3 హామీలకు ఈ నిధులు ఎట్లా సరిపోతాయో తెలియాలి అధ్యక్ష. ఎందుకంటే ఒకవైపు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, మరోవైపు రైతు కూలీలకు అదే మాదిరిగా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలంటే దాదాపు 49,500 కోట్ల రూపాయలు అవసరం, 42,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే రైతు భరోసా పథకానికి మరి 15,000 కోట్ల రూపాయలు కావాలి. రైతు భరోసా పథకానికి మరి పంట పెట్టుబడి సాయానికి అదే మాదిరిగా రైతు కూలీలకు 12,600 కోట్లు, ఈ రకంగా మొత్తము మరి 42,000 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు ఇచ్చింది కేవలం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. అంటే ఈసారి కూడా మీరు రైతు కూలీలకు మోసం చేసినట్టే కౌలు రైతుకు మోసం చేసినట్టుగా చాలా స్పష్టమైతే ఉంది అధ్యక్ష. ఎక్కడ కూడా మరి బోనస్కి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ మీరు చెప్పకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. క్వింటాల్కి 10 పంటలకు మీరు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా కేవలం సన్న ఓట్లకు మాత్రమే బోనస్ అని చెప్పి మరి రైతుల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష,
ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కూడా నిధులు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం హామీలు 4 గ్యారెంటీల్లో ఇంద్రమ్మ ఇల్లు కూడా